ఈ నెల 7వ తేదీ అనగా జనవరి 7, 2024న అత్యంత పవిత్రమైనటువంటి సఫల ఏకాదశి అండి. ధనుర్మాసంలో వచ్చేటువంటి శక్తివంతమైన ఏకాదశి ఈ సఫల ఏకాదశి. మార్గశిర బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారండి. ఈరోజు ఉభయ సంధ్య వేళల్లో అనగా ఉదయం 5 గంటల 21 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల 38 నిమిషాల ప్రాప్తి సంధ్యా సమయంలో, సాయంత్రం 5 గంటల 49 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 6 నిమిషాల సంధ్యా సమయంలో మీరు ఈ ఇంట్లో ఏ ఆకుపైన ఈ దీపం వెలిగిస్తే చాలండి, వారి ఇంట్లో సకల దరిద్రాలు తొలగిపోయేలాగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి దీవించి అష్టైశ్వర్యాలను కురిపిస్తారండి. అలాంటి వారి జీవితంలో ధనానికి లోటు లేకోకుండా ఉంటుందండి. అత్యంత మహాపుణ్యం వస్తుంది. దైవిక శక్తులు ఆ ఇంటిని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాయి. మరి అత్యంత పవిత్రమైనటువంటి ఈ సఫల ఏకాదశి రోజు ఇంటిలో ఏ ఆకుపైన ఉభయ సంధ్య వేళల్లో దీపాన్ని వెలిగిస్తే మన ఇంటిలో అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. మార్గశిర బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రోజు. పూర్వం ధర్మరాజుకు ఈ సఫల ఏకాదశి కోసం గురించి ఈ రహస్యాన్ని వివరించినట్లు భవిష్యత్ పురాణాల ద్వారా తెలుస్తుంది. ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తారండి. ధర్మరాజా, చాలామంది ప్రజలు ఎక్కువ ధనం ఖర్చు పెట్టి ఎక్కువ దక్షిణని ఇచ్చి పెద్ద పెద్ద యాగాలు చేసి శ్రీ మహావిష్ణువును సంతృప్తి పరచాలని చెప్పి శత విధాల ప్రయత్నాలు చేస్తారు. కానీ సఫల ఏకాదశి వ్రతం ఆచరించినటువంటి భక్తులను చూసినప్పుడు శ్రీ మహావిష్ణువుకు అపరిమితమైన ఆనందం, సంతోషం కలుగుతాయి. ఈ ఏకాదశికి నారాయణుడు అధిదేవత, నాగుపాములలో ఆదిశేషుడు, పక్షులలో గరుత్మంతుడు, యజ్ఞాలలో అశ్వమేధము, నదులలో గంగానది, దేవతలలో విష్ణువు, మానవులలో బ్రహ్మజ్ఞానం కలిగిన వారు చాలా ముఖ్యులు. అలాగే ఈ ఏకాదశి వ్రతం చాలా ముఖ్యమైనది. మానవులు తెలిసి తెలియక చాలా పాపాలు చేస్తారు. అలాంటి పాపాలను దహించే శక్తి ఈ సఫల ఏకాదశికి ఉందండి. ఈరోజు మంచి కొబ్బరికాయలు, ఉసిరికాయలు, నిమ్మకాయలు, దానిమ్మ పళ్ళతో లేకపోతే ఏది దొరికితే ఆ పండుతో శ్రీ మహావిష్ణువును పూజించాలండి. ఇక సఫల ఏకాదశి రోజున దీపదానం చాలా విశేషమైనదండి. ఈరోజు రాత్రి భగవంతుని సన్నిధిలో ఇంటిలో దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. కంటి రెప్పలు వాటంతటా అవి మూతపడి నిద్ర వచ్చే వరకు కూడా కళ్ళు తెరుచుకొని జాగరణ చేయాలి. సఫల ఏకాదశితో సమానమైనటువంటి యజ్ఞం కానీ, తీర్థం కానీ, మరొక వ్రతం కానీ లేదు. 5000 సంవత్సరాల తపస్సు చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం సఫల ఏకాదశి వ్రతానికి వచ్చేస్తే వస్తుందండి. అంతేకాదు, ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం వస్తుంది. గోదానం, భూదానం చేసిన ఫలితం వస్తుంది. ఈ ఏకాదశి పవిత్రత, గొప్పతనం తెలిపేటువంటి కథ చెబుతాను, జాగ్రత్తగా వినుమనని ఇలా చెప్పడం ప్రారంభిస్తారు శ్రీకృష్ణుడు. పూర్వం చంపాపతి అనేటువంటి నగరం ఉండేదండి. ఆ నగరాన్ని మహిష్మతుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 4 కుమారులు ఉన్నారు. ఆ నలుగురిలో పెద్ద కుమారుడు లుంపకుడు. ఇతను మహా పాపాత్ముడు. ఇతను పరస్త్రీలతో రహస్యంగా కలుసుకుని నీచ పనులు చేసేటువంటి వాడు. వేశ్యాలోలుడై జూదం ఆడేవాడు. తన తండ్రి ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టేటువంటి వాడు. అంతేకాక దేవుణ్ణి దూషించేవాడు. గుడిలో రాతి దేవుణ్ణి పూజిస్తే ఏం ఫలితం అని చెప్పి దేవనిందన చేసేవాడు. బ్రాహ్మణులను నిందించేవాడు. వేదాలను తిట్టేవాడు. వేదాలన్నీ పనికిరానివి అనేవాడు. ఇలాంటి వాడిని చూసి బంధువులకు, మిత్రులకు, ప్రజలకు కూడా విసుగు, చికాకు కలిగేవి. ఇది గ్రహించినటువంటి తండ్రి సహించలేక లంపకుణ్ణి రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. రాజ్యం నుండి వెలివేసిన అతనికి మిత్రులు కానీ, బంధువులు కానీ, ప్రజలు కానీ ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వరు. ఏ పని తెలియదు. అప్పటి వరకు తండ్రి సంపాదనతో జల్సాలు చేసి ఒక్కసారిగా ఒంటరివాడు కాగానే ఏం చేయాలో తోచక ఒంటరిగా కూర్చుని మనస్సులో ఈ విధంగా అనుకున్నాడు. నేనేం చేయాలి? ఎలా జీవించాలి? ఏ వృత్తి నాకు రాదు అని దొంగగా మారాలని నిర్ణయించుకొని అరణ్యంలో ఒక చోట తలదాచుకోవాలని బయలుదేరుతాడు. అరణ్యంలోకి వెళ్ళి ఒక రావి చెట్టు కింద రహస్య ప్రదేశంలో ఉంటూ రాత్రిపూట్ల నగరంలోనికి ప్రవేశించి రాజభవనంలో ధనాన్ని దొంగలించి అడవికి వచ్చేవాడు.
పగలంతా అరణ్యంలో ఉండి రాత్రిపూట్ల తండ్రి నగరాన్ని దోచుకునేవాడు. లుంపకుడు పగటిపూట అరణ్యంలో సంచరిస్తూ పశువులను, పక్షులను హింసిస్తూ కొన్నింటిని చంపి మాంసాన్ని తింటూ ఉండేవాడు. అలా రాత్రిపూట పట్టణంలో ధనవంతుల ఇళ్లల్లోకి వెళ్ళి ధాన్యం, ధనం దొంగిలించేవాడు. ఈ విధంగా దొంగతనం చేస్తూ అప్పుడప్పుడు ప్రజలకు పట్టుపడ్డాడు. కానీ ప్రజల్లో అతన్ని ఏమీ అనకుండా ఏ శిక్ష వేయకుండా వదిలివేసేవాడు. ఎందుకంటే అతన్ని శిక్షిస్తే మహారాజుకు కోపం వస్తుందని బయలుపడేవారు. రాజు కొడుకు ఇలా దొంగటగా మారడం ఏమిటి? అతని పూర్వజన్మ పాపం కాకపోతే అని ప్రజలు అనుకునేవారు. ఆ విధంగా లుంపకుడు ప్రతిరోజు అడవిలో మాంసం తింటూ ఉండేవాడు. మాంసం దొరకకపోతే అడవిలో లభించే పండ్లు తింటూ ఉండేవాడు. లుంపకుడు ఒక పవిత్రమైన పెద్ద రావి చెట్టు మొదటిలో జీవించేవాడు. ఇలా ఉండగా మార్గశిర బహుళ ఏకాదశి వచ్చింది. ఆ రోజు దొంగతనం చేయడానికి లుంపకుడు నగరానికి వెళ్ళాడు. అప్పుడు కొంతమంది ఆటవీకులు అతని నివాసంలో ఉన్నటువంటి వస్త్రాలు అన్నీ దొంగలించి తీసుకువెళ్ళారు. అతను నగరం నుంచి తిరిగి వచ్చేసరికి తప్పుకుందామంటే వస్త్రాలు లేకుండా పోయాయి. దశమి నాటి రాత్రి చలిగాలి బాగా వీస్తుంది. తప్పుకోవడానికి ఏమీ లేని లుంపకుడు చలిబాధకు కొయ్యబారిపోతాడు. చలిబాధకు తట్టుకోలేక వణుకుతూ రావి చెట్టు మొదటి వెచ్చగా ఉంటుందని ఆ రాత్రంతా చెట్టు దగ్గరే గడిపి ప్రాణం లేని శవంలా తయారవుతాడు. ఆ రాత్రంతా అతి కష్టంగా క్షణం ఒక యుగంగా లంపకుడు కాలం గడుపుతాడు. ఏకాదశం నాటి మధ్యాహ్నం వరకు అతని రావి చెట్టు మొదట్లో పడుకొని ఉంటాడు. మధ్యాహ్నం ఎండ వేడికి తెలివి వచ్చి తాను పడుకున్న ప్రదేశాన్ని వదిలి నీరసంగా తడబడుతూ ఉన్నటువంటి పాదాలతో అడుగులు వేస్తూ కుంటి వాని వలె నడుస్తూ ఆహారం సంపాదించడానికి వెళతాడు. ముందు రోజు కూడా ఆహారం లేనందున కొంత దూరం వెళ్ళేసరికి ఆకలి, దప్పిక ఎక్కువవుతాయి. అలా నీరసంగా ఉన్నందున ఆ రోజు జంతు హింస కూడా చేయలేకపోతాడు. అతను పక్షులు కొడివేసి పడేసిన పళ్ళను వదులుకొని రావి చెట్టు దగ్గరికి వస్తాడు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తాడు. చీకటి కమ్ముకుంటుంది. ఈ స్థితిలో లుంపకుడికి ఏడుపు వచ్చింది. తండ్రి, ఈనాతిహీనమైనటువంటి జీవితం గడుపుతున్నాను. పక్షులు కొరకగా రాలిన పళ్ళను తీసుకువచ్చాను. వీటిని నమిలే శక్తి కూడా నాకు లేదు. మహారాజు కుమారుణ్ణి అయిన నాకు ఈ గతి పట్టిందా అని చెప్పి బాధపడతాడు. చివరికి ఆ పండ్లు ఆ రావి చెట్టు మొదట్లో నివేదనకు పెట్టినట్లుగా చేస్తాడు. రావి చెట్టు అంటే త్రిమూర్తుల స్వరూపం. ఒకవైపు నీరసంతో ఆవహించి రాత్రంతా నిద్రపోలేక రావి చెట్టు మొదటిలో కూర్చుంటాడు మేలుకొని. దానికి సఫల ఏకాదశి జాగారం చేసిన పుణ్యఫలం లభిస్తుంది తనకు తెలియకుండానే. ఏకాదశి ఉపవాస వ్రతం చేసినట్లవుతుంది. దాంతో శ్రీ మహావిష్ణువు అతని కష్టాన్ని గ్రహించి సఫల ఏకాదశి పుణ్యం కారణంగా ఉదయం కలిగి దివ్యమైన రెక్కలు ఉన్న గుర్రాన్ని పంపిస్తాడు. ఆ గుర్రమైన దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలు, కవచము, కత్తి ఉంటాయి. ఆ గుర్రం లుంపకుని దగ్గరకు వచ్చి నిలబడుతుంది. అప్పుడు ఆకాశవాణి ఈ విధంగా పలుకుతుంది: ఓ రాజకుమారా, నీవు సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించావు. ఆ వ్రత ప్రభావం వలన భగవంతుడైనటువంటి వాసుదేవునికి నీ యందు అనుగ్రహం కలిగింది కాబట్టి నీ రాజ్యం మరియు అన్నీ నీకు సమకూరుతాయి. నీ తండ్రి దగ్గరకు వెళ్ళు. నీవు నీ తండ్రి చెప్పినట్లు నడుచుకో. నీవు పెద్ద కుమారుడివి కాబట్టి రాజ్యాన్ని నీకే అప్పగిస్తాడు. స్వేచ్ఛగా నీ సామ్రాజ్యాన్ని నీవే అనుభవించు అని చెప్పి అతనితో చెప్తారు. ఆ మాటలు వింటూ ఉండంగానే తనకి దివ్య స్వరూపం వస్తుంది. దైవానికి నమస్కరించి తప్పు తెలుసుకొని నువ్వు చెప్పినట్లుగా చేస్తాను అని ఆకాశవాణితో పలుకుతాడు. దివ్యమైన వస్త్రాలతో కవచాన్ని అలంకరించుకొని గుర్రంపై తండ్రి వద్దకు చేరుతాడు. లుంపకుని చూసిన తండ్రి పరమానందంతో కన్నీటితో స్వాగతం పలుకుతాడు. మహిష్మతుడు కుమారుణ్ణి కౌగిలించుకుంటాడు. లుంపకుడు జరిగిందంతా తండ్రికి వివరిస్తాడు. తండ్రి సంతోషించి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆ విధంగా లుంపకుడు నిరంతర విష్ణు భక్తితో ప్రతి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ జాగరణ చేస్తూ ఉండేవాడు. భగవంతుని అనుగ్రహం వల్ల ఉత్తమమైన భార్య, పిల్లలు కలుగుతారు. కాలక్రమంలో లింపునికి వృద్ధాప్యం వచ్చింది. రాజ్యాన్ని తన పెద్ద కుమారునికి ఇచ్చి అతను అరణ్యానికి వెళ్ళి అక్కడ మనస్సును నిగ్రహించి విష్ణు భక్తిని వృద్ధి చేసుకుంటాడు. అంతటా లుంపునికి
సాక్షాత్కారం కలిగింది. యోగశక్తి ద్వారా శరీరాన్ని వదిలిపెట్టాడు. తర్వాత విష్ణుదూతలు వచ్చి లింపకొన్ని విష్ణు లోకానికి తీసుకుపోతారు. కాబట్టి ఎవరైతే సఫల ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారో అలాంటి వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్పి కథను వినినా, చదివినా, చెప్పినా రాజసూయాగం చేసిన పుణ్యంతో పాటు స్వర్గలోకంలో శాశ్వతంగా ఉంటారు. భోగభాగ్యాలతో జీవిస్తారు. ధర్మరాజుకి శ్రీకృష్ణుడు చెప్తాడు. ఇక ఈరోజు ఉభయ సంధ్య వేళల్లో అంటే ఉదయం 5:21 నుంచి ఉదయం 6:38 ప్రాతః సంధ్యా సమయంలో, లేకపోతే సాయంత్రం 5:49 నుంచి రాత్రి 7:06 సాయం సంధ్యా సమయంలో మీరు మీ ఇంటిలో లక్ష్మీనారాయణల ఫోటో ముందు అష్టదళ పద్మ ముగ్గులు వేసి వాటిపైన 2 తమలపాకులు ఉంచాలి. లేకపోతే 2 రావి ఆకులైనా పర్వాలేదండి. వాటిపైన 2 మట్టి ప్రమిదలు ఉంచి 5 ఒత్తులు విడివిడిగా వేసి అందులో ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగించాలి. ఆ తరువాత దీపం పోసిన యథావిధిగా పూజ చేయాలి. ఇలా దేవతారాధన చేసి మీ మనస్సులోని కోరికను కోరుకోవాలి. ఈ విధంగా చేస్తే మీకు ఎలాంటి కోరిక అయినా నెరవేరి ఇంటిలో సకల దరిద్రాలు పోతాయి. అత్యంత మహాపుణ్యం వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. పవిత్ర సఫల ఏకాదశి రోజున ఈ విధంగా ఉభయ సంధ్య వేళల్లో దీపారాధన చేయాలి. లేకపోతే ఏదో ఒక సమయంలో ఆయన దీపారాధన చేయండి. ఈ విధంగా ఈరోజు చేస్తే లక్ష్మీదేవి నేరుగా వచ్చి మీ ఇంటిలో కూర్చుంటుంది. మీకు జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్